ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండీ బీచ్ లో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6:30 కాల్పులు చోటు చేసుకున్నాయి. దీనిలో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బాండే బీచ్ లో జరిగిన ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఆస్ట్రేలియాలో ప్రముఖ నగరాల్లో ఒకటైన సిడ్నీలో కాల్పుల మోత మోగింది. స్థానికంగా దాని టూరిస్ట్ ప్లేస్ గా మనం కంపేర్ చేస్తున్నాం. సిడ్నీ అనగానే జనరల్ గా ఎక్కువగా వ్యాపార లావాదేవీలతో పాటుగా పర్యాటక రంగానికి ఫోకస్డ్ గా ఉంటుంది. అక్కడ బీచెస్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. బాండీ బీచ్ అనే ఏదైతే ఉందో ఆ బీచ్ లో కాల్పులు ఫైరింగ్ ఇద్దరు దుండగులు ప్రవేశించి ఇష్టానుసారం కాల్పులు జరగడం జరిగింది. అంటే అక్కడ కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకి సండేనే ఆదివారం సాయంత్రం 6:30 గంటలకి ఫైరింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు, చాలా మంది గాయాలన్నట్టుగా తెలుస్తుంది. అంటే అందరూ పర్యాటకులంతా కూడా అక్కడంతా కూడా జనరల్ గా సండే వీకెండ్స్ కాబట్టి ఎక్కువగా అక్కడికి వచ్చి కొంత ప్రకృతిని అట్మాస్ఫియర్ వాతావరణం ఎంజాయ్ చేయటం కావచ్చు, లేదంటేనేమో సరదాగా కుటుంబంతో వస్తున్న పరిస్థితులు అయితే అక్కడ ఉంటూ ఉంటాయి జనరల్ గా ఆ ఏరియాలో. సో అదే దాన్ని టార్గెట్ చేసుకుని ఇద్దరు గన్మెన్లు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు ఇప్పటికి కూడా ఒకసారిగా లోపలికి ప్రవేశించి ఫైరింగ్ చేశారు. వందలాది మంది పర్యాటకులు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పరుగులు చేశారు. అంటే అప్పటి వరకు చాలా పీస్ఫుల్ గా కూల్ గా సరదాగా ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం కూడా ఈ గన్మెన్ల ఎంట్రీతో ఫైరింగ్ తో ఒకసారిగా భయంతో వణికిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం ఏ స్థాయిలో ఆ ఫైరింగ్ శబ్దం కావచ్చు, లేదంటేనేమో జనాల ఆర్తనాదాలు కావచ్చు స్పష్టంగా మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి, వెళ్తున్నాయి. నల్లటి ముసుగులు ధరించి ఇద్దరు వ్యక్తులు షార్ట్ గన్స్ తో వచ్చి ఆ క్లబ్ పక్కన ఉన్నటువంటి పాదచారుల వంతెన పైకి చేరుకున్న తర్వాత కాల్పులు జరుగుతుంటే తెలుస్తూ ఉంది. జనరల్ గా షార్ట్ గన్స్ ఏంటంటే అది మన చేతిలో ఉన్నట్టు కూడా అంటే జనాలకి కనిపించినట్టుగానే ఉంటుంది. సో దాన్నే వాళ్ళు బ్లాక్ కాస్ట్యూమ్స్ తో వచ్చారు కాబట్టి అక్కడ దాన్ని గన్ని షార్ట్ గన్ ని హైడ్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో సర్ఫ్ క్లబ్ అని ఏదైతే ఉందో దాని పక్కనే ఉన్నటువంటి పెడస్ట్రైన్స్ వంతెన ఒకటి ఉంది, దాని మీదుగా వెళ్తూ ఒక కాల్పు జరపడం జరిగింది. సో అక్కడ చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినట్టుగా తెలుస్తుంది. 10 మంది అయితే చనిపోయినట్టుగా ఆస్ట్రేలియా ఇప్పటికే అధికారులు డిక్లేర్ చేశారు. భద్రతా సిబ్బంది భద్రతా బలగాలు దుండగులను అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. కాసేపటి వరకు వాళ్ళు ఫైరింగ్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. బట్ విషయం తెలియడంతో ఫోర్సెస్ అంటే ఆస్ట్రేలియా ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని కూడా భద్రతా బలగాలు మొత్తం కూడా ఒకసారిగా ఆ ప్రాంతానికి వచ్చి సెర్చ్ చేసి వాళ్ళ దుండగులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే దాడిలో గాయపడే వారు కూడా సంఖ్య కూడా ఎక్కువ ఉండటం వల్ల వారి కోసం ప్రత్యేక హెలికాప్టర్లు అదేవిధంగా ఒక 30 అంబులెన్స్లు కూడా సిద్ధం చేసి వారందరినీ కూడా సేఫ్ గా అంటే హాస్పిటల్ ఎక్కడైతే వారి ప్రాణాలు కాపాడేందుకు చర్యలు ఉంటాయో అక్కడ ఆ ప్రాంతాలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జనరల్ గా సిడ్నీలో ఐ థింక్ ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం చాలా అరుదుగా జరుగుతూ ఉంది. ఆస్ట్రేలియా క్యాపిటల్ కాన్బెర్రాలో కావచ్చు, లేదంటే సిడ్నీ కొన్ని ఇటువంటి ప్రాంతాల్లో కొద్దిగా అరుదుగా ఉంటాయి ఇటువంటి ఫైరింగ్ ఇన్సిడెంట్లు కావచ్చు, టెర్రర్ అటాక్స్ కావచ్చు, ఇలాంటివి తక్కువగా ఉంటాయి. బట్ ఒక్కసారిగా ఇది జరగడం వల్ల అక్కడంతా కూడా భయానిక వాతావరణం నెలకొంది. బట్ ఇంతకు దుండగులు ఎవరు, వాళ్ళు టెర్రరిస్ట్ లింకప్ ఉన్నటువంటి వ్యక్తులా, లేదంటేనే కొంత ఒక అలజడి సృష్టించడం కోసం ఒక మత్తు పదార్థాలకి డ్రగ్స్ కు వాటికి అనుబడి పడి ఆ మత్తులో చేసిన పని అనేది దానిపైన ఆరాధిస్తున్నారు. వారంతా ఇప్పుడు ఆ ఇద్దరు గన్మెన్లు ఎవరైతే ఉన్నారో ఫైర్ చేసిన దోషులు ఇద్దరు కూడా వారిని భద్రతా బలగాలు అదుపులో తీసుకుని విచారిస్తున్నాయి. పిన్ పాయింట్ అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఇటువంటి అటెంప్ట్ చేశారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి అనే అంశం పైన పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతూ ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.